నేను ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఫస్ట్ మీ తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయో ముందర చూసుకోండి. డస్ట్ అలర్జీ ఉంది ఎవరికైనా తెలుస్తుందిగా, తెలుస్తుంది. నాకు అది పడట్లేదు, నాకు ఇది పడట్లేదు అంటుంటారుగా. నాకు కూల్ డ్రింక్ పడవు, నాకు చాక్లెట్లు పడవు, నాకు ఫ్యాన్ ఎక్కువైతే పడదు, నాకు అగరబత్తి పెడితే పడదు, నాకు పర్ఫ్యూమ్ పడదు 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 అనేది ఏదైనా ఉందంటే అది అలర్జీయే పెద్దవాళ్ళలో. అలర్జీకి ఆస్తమాకి కూడా మరి డిఫరెన్స్ అంతే కదా. ఆస్తమా అంటే ఏ పని చేసినా ఆయాసం, మెట్లు ఎక్కినా, స్కూల్ బ్యాగ్ మోసినా, సైకిల్ దొక్కినా, ఏం చేసినా ఆయాసం రావటం, అలసిపోవటం, చేతగాపోవటం, నీరసం రావటం ఆస్తమా. అలర్జీ అంటే నాకు అది పడలేదు, ఇది పడలేదు, ఇది అలర్జీ. కుంకుమ పెట్టుకున్న పడదు, ఎస్, పర్ఫ్యూమ్ పడదు, సో తర్వాత అగరబత్తీలు పడవు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరిలోనైతే ఉంటాయో ఆ చిన్నపిల్లలు చీటికి మాటికి వీళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అట్రాక్ట్ అయినప్పుడు ఈ పిల్లలు ఏంటంటే మెల్లగా వైరల్ ఇన్ఫెక్షన్ రావటం, అది మెల్లగా జలుబుగా మారటం, దగ్గుగా రావటం, తర్వాత జ్వరంగా మారటం, తర్వాత ఫిట్స్గా మారటం, తర్వాత అడ్మిట్ కూడా అవుతారు పోయి. మళ్ళీ ఇదొక యాంగిల్. మళ్ళీ అంటే ఎవరికైతే చీటికి మాటికి జలుబు చేయటం, దగ్గు రావటం, తెమట రావటం, జ్వరం రావటం, ఫిట్స్ రావటం ఉందో ఈ జలుబుకు మూల కారణం అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్తమా కావచ్చు. కాబట్టి ఏ పిల్లల్లోనైతే మీకు చీటికి మాటికి జలుబు చేస్తుందో, అది చేయగానే జ్వరం వచ్చి ఫిట్స్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఇది గమనించాలి. కాబట్టి జ్వరమే రాకపోతే ఫిట్స్ ఎక్కడివి అసలు? సో అట్లా చీటికి మాటికి ఈ జలుబు చేయటం, దగ్గు రావటం, జ్వరం రావటం, ఫిట్స్ రావటం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం.